ఇవాళ మనం బెల్ పేపర్తో రైస్ చేసుకుంటున్నాం. ఈ రైస్ని నేను 20 మినిట్స్ క్రితమే నానబెట్టాను. ఇది ఈ గ్లాస్తో తీసుకున్న 1.5 కప్ రైస్. ఇది మనం చక్కగా నీళ్ళతో వాష్ చేసుకుని ఒక 20 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ yellow, red, green బెల్ పేపర్స్, దీంట్లో కావాల్సిన ఇంకా వెజిటబుల్స్ ఏంటంటే పీస్, మెంతికూర, కార్న్, తగినంత ఉప్పు. ఇది కుకింగ్ బటర్. కుకింగ్ బటర్ అనేది ఆప్షనల్. మనం రిఫైన్డ్ ఆయిల్తో చేసుకున్నా కూడా దీని టేస్ట్ బాగుంటుంది. కానీ దీనికి మరింత అరోమా కావాలనుకుంటే అప్పుడు మనం కుకింగ్ బటర్ అనేది యాడ్ చేస్తే మనం ఫస్ట్ మసాలా వేయించుకునేటప్పుడు దీని సువాసన చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి చాప్ చేసిన అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, బే లీఫ్, దాల్చిన చెక్క ఒక 5 స్టిక్స్, 6 యాలకులు, 8 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. మనం ఈ బియ్యాన్ని ఈ బే లీఫ్తో సహా ఈ రైస్ కుక్కర్లో వేసేసుకుని ఈ కప్పుతో మనం 1.5 కప్స్ నీళ్ళు పోసుకుందాం. మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. వేసుకుని మూత పెట్టేసి దీన్ని ఆన్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని ఇలాంటి బాండీ పెట్టుకుని, ఇది నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు, ఇలాంటి బాండీ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇందులో మనం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి మనం తీసి ఉంచుకున్న మసాలా సామాన్లు కూడా వేసేద్దాం. చూసారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఇది. ఇప్పుడు ఆ రైస్ కూడా అంతే చక్కగా కలర్ఫుల్గా వస్తుంది. సో మనం ఇది కొద్దిగా ఎక్కువగా వేయకుండా, ఈ బెల్ పేపర్స్ అయితే చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి. ఇది మనం ఇప్పుడు చక్కగా 75% to 80% ఉడికిన రైస్లో యాడ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఇందులోకి ఈ పీస్ కూడా యాడ్ చేసుకుని, కార్న్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని, ఈ వేయించుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడాను దీంట్లో మనకి ఈ బెల్ పేపర్స్తోనే ఈ రైస్ చక్కటి సువాసనగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆప్షనల్ అనుకున్న బటర్ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. దీనికి మరింత సువాసన పెరుగుతుంది దీనివల్ల. ఇది మెల్లగా ఈ వేడికి చక్కగా మెల్ట్ అయ్యి ఈ రైస్ అంతటికి కూడాను చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కీప్ ఫామ్లోకి వచ్చే వరకు ఈ రైస్ కుక్కర్ మనం ఇలా వదిలేసామంటే తర్వాత మనం ఆ మెల్ట్ అయిన బటర్ని మనం చక్కగా కలుపుకుంటే ఈ బెల్ పేపర్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి బెల్ పేపర్ రైస్. అలాగే మనకి తినడానికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది.